కాబట్టి బీజేపీ కూడా డెఫినెట్గా మాతో కలిసి వస్తుంది, కూటమిగా మేము ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతున్నామని చివరికి అదే జరిగింది. ఆయన కూడా ఢిల్లీలో నాయకులతో మాట్లాడారు. మొత్తానికి ముగ్గురు కలిసారు. ఇప్పుడు కూటమిగా మరొకసారి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు. ఆశీర్వదించండి, అధికారంలోకి వస్తాము, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాము అని చెప్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే లాస్ట్ టైం 2 చోట్ల నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు అనే నెగిటివ్ విమర్శలు ఎక్కువగా ఆయన మీద వినిపిస్తున్న పరిస్థితులు ఈసారి పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. పిఠాపురాన్ని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? అట్లా ఈసారి జనసేన చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ టీడీపీ బీజేపీతో కలిసి ఉన్నాం కాబట్టి ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతున్నాము. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అభివృద్ధి చేసి చూపిస్తాము అని చాలా నమ్మకంగా చెప్తున్నారు. బట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాస్తవానికి? వాస్తవానికి మీరు చెప్పినట్టే ఉంది మేడం, కొత్తగా ఏం లేదంటే మీరే మా వాళ్ళు ఏం చెప్తున్నారో సేమ్ అలాగే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోయో టీవీ ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. అదే చెప్పిందే చెప్పి పాజిపల్లం అనేది ఒక సామెతలాగా మనం అదే మాట్లాడుతున్నాం ప్రతిసారి జగన్ గారి గురించి అదనం, లేకపోతే వాళ్ళు చేయట్లేదనో. ఈ రోజున్న అంటే ప్రేక్షకులు చూసే వాళ్ళకి కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు నేను చెప్పాల్సింది అనుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక అంటే నేను టీవీలో మాట్లాడేదానికి నాకుండే పవర్నెస్, వేరే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడేదానికి పవరు సేమ్. అలాంటి పర్సన్ అసెంబ్లీలో ఉంటే బెనిఫిట్ ఈజ్ మోర్ మేడం. ఇప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళిన దానికంటే కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తే వచ్చే బెనిఫిట్ బిగ్గర్ ఉంటుంది. సో లాస్ట్ టైం ఏమైపోయిందంటే అప్పట్లో పోటీ చేసిన 2019లో ఏదైతే రెండు స్థానాల్లో పోటీ చేసిన వాళ్ళు రెండు కారణాలు, ఒకటి భీమవరం ఈజ్ దగ్గరలో ఊరు, నెంబర్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ అనే ఉద్దేశంతో ఆయన పోటీ చేయడం జరిగింది. రెండోది గాజువాకలోనేమో ఎక్కువ మంది జనసేన సబ్స్క్రిప్షన్ అదే మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి అనే ఉద్దేశంతో వెళ్ళారు. సమ్హౌ బికాస్ ఆఫ్ ముక్కోన పోటీ అండి అక్కడ, అంటే ఆ కోర్ స్ట్రెంత్ ఉన్న ఏరియాలో ముక్కున పోటీ ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఓటమి చెందారు. అఫ్ కోర్స్ ఆ టైంలో జగన్ గారు వేవ్ అన్ని కలిసి వచ్చినాయండి, దానివల్ల ఓడిపోయారు. ఈసారి అలాంటి ఇష్యూస్ ఏం లేకుండా పకడ్బందీకి వెళ్తాను ఉద్దేశంతో ఎక్కడైతే మనకు ఖచ్చితంగా గెలుపు అవకాశం ఉందో అనే ఉద్దేశంతో పిఠాపురం ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ లాస్ట్ టైం నెంబర్ ఆఫ్ ఓట్స్ రావడం గురించి కానీ 2 పార్టీలు కలిపి 1,00,000 మెజారిటీ ఉండే ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉందనేది అసెస్ చేసి దాని ప్రకారం మనం పిఠాపురం నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. రెండోది మీరు అన్నట్టు అంటే మీరు అడిగిన క్వశ్చన్లో రెండోది ఏంటంటే గెలుపు అవకాశాలు ఏంటి, అసలు పార్టీకి అవకాశాలు ఏంటి అనేది. డెఫినెట్లీ అంటే ఈరోజు రిజల్ట్ వచ్చే రోజు మనందరికీ ఇంకోలాగా అనిపించవచ్చు, మనం గెలవడం ఏముంది, ఓడిపోవడం ఏముంది, ఎవరైనా గెలవడానికే చేస్తారు కదా మేడం. కాబట్టి ఈ రోజు డేట్ అంటే ఒక 1 మంత్ బ్యాక్ వరకు 140+ అనే మైండ్ సెట్లో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కాంబినేషను. ఈ మనీ సర్క్యులేషన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ నిన్నగాక మనం చూసాం, అలా కంటైనర్లో పెద్ద మనీ సర్క్యులేషన్ చేస్తున్న విధానానికి కంటైనర్ అయితే చూసినా కానీ దాంట్లో డబ్బులు ఉన్నాయనే విషయం అయితే అంటే అంతే కదా మేడం. ఇప్పుడు రాజుగారు పెద్ద భార్య మంచిదంటే ఏంటనేది సింపుల్ లాజిక్, చిన్న భార్యకి ఏదో తేడా అని అంతే. దానికోసం ఇప్పుడు కంటైనర్ అంత దూరం వెళ్ళి క్లారిటీ లేకుండా నెంబరింగ్ లేకుండా అంటే ఇంకా దేనికి వెళ్తుంది మేడం? అంటే కనీసం గేట్లో కూడా ఎంట్రీ అవ్వకుండా ఉన్న కంటైనర్ దేనికి వెళ్తుంది? అది అంటే చిన్నపిల్లలు కూడా అడిగినా చెప్తారు అది ఖచ్చితంగా డబ్బే అనే మైండ్ సెట్, అంటే క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక మనీ ప్రజెంటేషన్. రెండోది వాలంటీర్స్ని పెట్టి ప్రతి ఇంటికి పంపించి ఒక కైండ్ ఆఫ్ బ్లాక్మెయిల్ రాజకీయాలు. మీ ఇంటికి లాస్ట్ 5 సంవత్సరాలు ఇంత లబ్ధి చేశారు, ఇంత డబ్బులు పంచిపెట్టారు, మీరు ఓటైపోతే ఇవన్నీ ఆగిపోతాయి అని మైండ్ సెట్లో ఉన్నారు. దానికి 2 ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే టైం ఎక్కువ సమయాభావం ఉంది. సర్వ పాపం ఆ ముగ్గురిని వినడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు గారు చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా తక్కువ తీసుకుంటానన్నా. సంక్షేమం అని చెప్పినాక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారండి. ఆయన రోజుకు ఒక 200 కిలోమీటర్, ఒక ఆటో అతను రోజుకు 200 కిలోమీటర్ నడిపితే కానీ ఆయనకు కావాల్సిన ఫీజు అంటే కిరాయి రాదండి. సో 200 కిలోమీటర్లు ఒక ఆటోకి అంటే కనీసం ఒక్కొక్క కిలోమీటర్ 20-25 కిలోమీటర్లు ఇచ్చే ఒక ఆటోని తీసుకుంటే రోజుకి 8 లీటర్ల డీజిల్ కావాలండి. ఒక్కొక్క డీజిల్ మీద ఆంధ్రాకి, తెలంగాణకి లేదా ఆంధ్రాకి, కర్ణాటక డిఫరెన్స్ ఎంత? 10 రూపాయలు అండి. అంటే రోజుకి 80 రూపాయలు, 8 లీటర్లు ఇంటూ 10 రూపాయలు, 80 రూపాయలు ఎక్స్ట్రా హీస్ పుట్టింగ్ ఫ్రమ్ హిస్ అంటే పాకెట్లోంచి ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తున్నారు గవర్నమెంట్కి. ఇప్పుడు డీజిల్ మీద వచ్చే డబ్బులు అనేవి గవర్నమెంట్ ట్యాక్స్లు అండి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉన్నా కానీ ఆ 80 రూపాయలు ఇంటూ నెలకు వచ్చేసరికి 25 రోజులు అనుకోండి, నెలకొసరికి 25 రోజులు అనుకోండి, ఇంటూ రోజుకి 80 రూపాయలు అంటే 2,000 రూపాయలు నెలకండి, ఇంటూ 12 months అండి, సంవత్సరానికి ఎంత అవుతుందండి? 24,000. ఆయన చేతికి ఇచ్చేది ఎంత అండి? 10,000. ఎక్స్ట్రా మనం ఎంత పడుతుందండి? 14. అదొక సంక్షేమం. రెండోది అమ్మఒడి అండి. అమ్మఒడి చేసేటప్పుడు ఆయన అమ్మఒడి ఒక ఫస్ట్ టైం అందరికీ అని చెప్పారు, తర్వాత మార్చేసి ఒకరికే అని చెప్పారు. ఇంతకుముందు కనీసం స్కూల్కి డైరెక్ట్గా పేమెంట్ వెళ్ళిపోయి, స్కూల్కి కావచ్చు, కాలేజీకి కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ డైరెక్ట్గా లేదండి. ఇప్పుడు పిల్లలకి లేకపోతే వాళ్ళ ఇంట్లో వేయడం వల్ల లంసంగా డబ్బులు రాగానే ఏం చేస్తామండి? 15,000 మనం వెంటనే పే చేయం. సరే ఒక 5,000 మన 5,000 పే చేద్దాం, లేకపోతే 10,000 ఉంచుదాం అని చెప్పి లంసం పే చేయకపోయేసరికి ఈవెంట్కి వచ్చేసరికి ఫీజులు పే చేయలేదనే ఉద్దేశంతో ఆపేస్తున్నారు. అంటే సిస్టమ్ చెడగొడుతున్నాం మనం.
నీ సంక్షేమంలో ఏదో దానివల్ల నష్టం అవుతుంది, రేట్లు పెరుగుతున్నాయి, సామాన్యుడు బతకలేకపోతున్నాడు, లేదా సిస్టమ్ పెరుగుతుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో సంక్షేమం జరుగుతుంది మేడం. ఆ ఒక్క దాన్ని తప్పితే హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ ఎల్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది అలా కూడా ఒకటే, నేను ఒక్కనే ఉన్నాయా, నేను ఒక్కడే దొంగనున్నాను, మీరు అందరూ పోలీసులాగా వచ్చి నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు, కానీ నేను ఒక్కనే, మీ బిడ్డ నేను ఒక్కనే ఉన్నాను, కాబట్టి నాకు ఓటేయండి, ఎందుకంటే మీ అందరికి నేను డబ్బులు పంచిపెట్టాను అంటున్నాడు. కానీ చేసిందంతా ఇలా ఇది జరిగింది మేడం. ఎందుకంటే ఒకప్పుడు 500 రూపాయలు బిల్లు వచ్చేది, ఈరోజు 2000 వస్తుంది. ఒకప్పుడు 300 బిల్లు వచ్చేది, ఈరోజు 1000 రూపాయలు వస్తుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ సో మెనీ మన ధరలు పెరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా సర్వేలు వస్తూనే ఉన్నాయి, బయటికి చెప్పలేకపోతున్నారు కొంతమంది. నేను వైఎస్ఆర్సీపీకి ఓటేను, టీడీపీకి, జనసేన, బీజేపీ కూటమికి వేస్తున్నానని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే లాస్ట్ 4 ఏళ్ళ నుంచి ప్రతి ఊళ్ళో కూడా ఒక వేధింపులు గురి చేసేలా కేసులు పెట్టారు మేడం. ప్రతి చిన్న ఊళ్ళో ప్రతి చిన్న మోట నాయకుడిని బెదిరింపులు గురి చేయడం వల్ల వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ కూడా అంతే మేడం, సొంతగా ఉండే పిఎఫ్, ఈఎస్ఎల్ కూడా మొత్తం వాడేసరికి వెయిట్ చేస్తున్నారు. ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ టు ఓట్ అగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ. అండ్ వాళ్ళకి ఇంతకుముందు అండి 2019లో 3 ఆప్షన్స్ ఉండేవి, సరే 4 ఆప్షన్స్ ఉండేవి. జనసేనకి వేయచ్చు, వైఎస్ఆర్సీపీకి వేయచ్చు, టీడీపీకి వేయచ్చు, కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్కి వేయచ్చు. మొత్తం ఎన్ని ఉన్నాయండి? మొత్తం 5 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయండి? 3 కలిపి ఒకటే అయిపోయింది, ఒక వైఎస్ఆర్సీపీ అండ్ కాంగ్రెస్. టోటల్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ మనం ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ టైమే 1%, ఈసారి షర్మిల గారు వచ్చి ఏదో ఊపు తెచ్చారని అనుకోవచ్చు కాక మేబీ ఒక 2 to 5% మధ్యలో లాగుతారనేది జనరల్ అనాలిటిక్స్. సో ఈ రోజు నాకు కళ్ళ ముందు 2 కనపడుతుంది అండి. ఈ రెండిట్లో నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది, లేదా మీ తరపున అందరికీ చెప్పేది ఏంటంటే 2014 నుంచి 2019కి బేరీ చేసుకోండి. అసలు మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, మీకు ఉద్యోగ అవకాశాలు ఏం క్రియేట్ చేశారు, మీకు సంక్షేమం ఎప్పుడు ఆగలేదండి. ఏ గవర్నమెంట్ కూడా ఆపదండి. కావాలని జగన్మోహన్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ఏ గవర్నమెంట్ కూడా సంక్షేమం అవ్వదు. కాబట్టి మీరు అన్నట్టు మీ అడిగిన క్వశ్చన్కి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది అడిగారు. కాబట్టి మీ ముగ్గురికి కాదు చెప్తే లాస్ట్ టైం ఈ 3 పార్టీలకి ఇండివిజువల్ గా టీడీపీకి 40%, జనసేనకి 6%, బీజేపీకి less than 1%, లెట్స్ సే 1%, ఈ అన్ని కలిపితే 47% అండి. వైఎస్ఆర్సీకి లాస్ట్ టైం 50% అండి, కాంగ్రెస్ 1% అండి లాస్ట్ టైం. ఈసారి సేమ్ యాస్టీగా మనం క్యాలిక్యులేట్ చేయకూడదు, ప్లస్ మైనస్లు ఉంటాయి. కాబట్టి అదే ఊపులో లాస్ట్ టైం జగన్ గారికి అసలు ఏమీ లేదు నెగిటివ్, అప్పుడు అంతా పాజిటివ్ అయిపోయింది. ఈసారి ఆ సంక్షేమం అందుకున్న 20-25% ఆఫ్ జనాభా, ఎందుకంటే 5 కోట్ల జనాభాలో సంక్షేమం కలుగుతుంది, మహా అయితే 50 నుంచి 60 లక్షల మంది దానివల్ల బెనిఫిట్ అవ్వగలదండి. ఎందుకంటే నాకు ఉద్యోగాలు పోయిన బట్టి ఒక 40 లక్షల మంది షిఫ్ట్ అయ్యి కూడా ఎంప్లాయీస్ కూడా నెగిటివ్ అయిపోయారు. వీళ్ళందరూ ఆలోచిస్తే కూటమికి 50 to 60% షేర్ ఇన్ ఆల్ ఓవర్ ఆంధ్ర ఉందండి. వెరీ ఫ్యూ డిస్ట్రిక్ట్, కడప లాంటి లొకేషన్స్లో బికాస్ ఆఫ్ పోల్ మేనేజ్మెంట్ బై వైఎస్ఆర్సీపీ, బికాస్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్, దొంగోట్లు రీసెంట్గా మీ తిరుపతిలో కూడా వినుంటారు. తిరుపతిలో దొంగోట్లు క్రియేట్ అయినాయి, ప్రూవ్ అయింది, కేసు ప్రూవ్ అయింది, సస్పెండెడ్, కలెక్టర్ సస్పెండ్ చేశారు. పార్టీలో ఎవరైతే గెలిచారో అతను ఏం చేయలేదు, ఉప ఎన్నిక చేయమని చెప్పలేదు. ఓన్లీ కలెక్టర్ ఎవరైతే దానికి ఆ బాధ్యులు ఉన్నారో వాళ్ళని మాత్రం సస్పెండ్ చేశారండి. మీకు తెలిసి ఈ న్యూస్ వినే ఉంటారు. రీసెంట్గా తిరుపతిలో కోర్టు కేసు వచ్చింది కదండి మొత్తం. అది వచ్చాక ఎన్నికల అధికారి తీసుకున్న యాక్షన్ ఓన్లీ కలెక్టర్ మీద. అవును, దొంగోట్లు క్రియేట్ చేసండి. సేమ్ వేలో లాస్ట్ 6 నెలల నుంచి, లాస్ట్ 1 year నుంచి దొంగోట్లు చేయడం కానీ, హైదరాబాద్ లో ఉండే మాలాంటి యువకుల యొక్క ఓట్లు తీసేయడం కానీ కంటిన్యూస్ జరిగింది. బట్ మళ్ళీ కొత్త ఎన్నికల దగ్గర వచ్చాక మళ్ళీ కొంత టైం ఇవ్వడం వల్ల చాలా మంది అప్లై చేశారు, దానివల్ల కొన్ని ఓట్లు యాడ్ అయినాయి. కానీ ఆయన దొంగ ఓట్లు యాడ్ చేశారు. అవి కానీ మనం కంట్రోల్ చేయకపోతే బూత్ లెవెల్లో ఉండేవాళ్ళు 2 డబ్బు పంపిణీ, విచ్చలవిడి డబ్బు పంపిణీ అండి. ఎస్పెషల్లీ పిఠాపురంలో మీరు నమ్మరు, ఓటుకి 10,000 ఇవ్వడానికి రెడీ అయ్యారంట. అవసరం అయితే ఫస్ట్ టైం 10,000 ఇచ్చి తర్వాత ఇంకొక 5,000, 10,000 ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారంట. ఎందుకు? ఎట్టి బస్సులో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి అడుగు పెట్టకూడదు అనే ఒక టార్గెట్ పెట్టుకుని ఆ ఒక్క ఏరియాలో 200 కోట్లు ఖర్చు పెడతారంటండి. నాకు అసలు అర్థంగా 200 కోట్లు 200 రూపాయల లాగా మాట్లాడుతుంటే ఏంటయ్యా బాబు, ఒక పర్సన్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ఒక పర్సన్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మీరు అంటున్నారు కదా నేను ఒక్కడిని అని. యాక్చువల్గా మా పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే మిమ్మల్ని నిద్రలో అరే ఈయన వస్తే మనకి ఖచ్చితంగా సాగుకొట్టేస్తాడు అసెంబ్లీలో, ఈయన రాకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే మైండ్ సెట్ లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ మేడం. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, మీరు అడిగిన క్వశ్చన్ కి మా కూటమికి ఈసారి లాస్ట్ టైం 47 ఉంది. ఏది అంత పాజిటివ్ ఉన్న టైంలోనే జగన్ గారికి అసలు ఏం నెగిటివ్ లేదు, అంత పాజిటివ్ టైంలోనే 47 ఉంది. ఈసారి మాకు ఒక 1 way ఉంది, 60% ఉంది మేడం. మాకు కావాల్సిందల్లా డబ్బు పంపిణీ ఆపగలగల శక్తి, ఆ యంత్రాంగం మా వాళ్ళు బూత్ లెవెల్లో కరెక్ట్గా పనిచేయడం. రెండోది మనం ఏం చేయగలం, మనం వస్తే ఏం చేయగలం అనేది, సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటుంది అనేది కరెక్ట్గా కన్వే చేయగలిగితే నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క వారాహయాత్ర కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ 1 month. దాంట్లో ఆయన ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే భయపెట్టిన వాళ్ళందరూ ధైర్యంగా ఓటేస్తారనేది మా అభిప్రాయం మేడం. సో బాబులరెడ్డి గారు,
కూటమి పేరుతో 3 పార్టీలు వస్తున్నాయి. దాంతోపాటు సొంత చెల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా వస్తోంది. అందరికీ